శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 18 అధ్యాయాలు కల భగవద్గీతను 3 భాగాలుగా విభజిస్తే మొదటి 6 అధ్యాయాలలో కర్మయోగాన్ని అద్భుతంగా వివరించిన భగవంతుడు 7 నుండి 12వ అధ్యాయం వరకు భక్తియోగ షట్కాన్ని, 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగ షట్కాన్ని బోధించాడు. భగవంతుని కృపతో 6 అధ్యాయాలు పూర్తి చేశాను. ఇప్పుడు భక్తియోగ షట్కంలోకి ప్రవేశిద్దాం. జ్ఞానం అంటే ఏంటి? మనకు తెలియని విషయాలను తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడమే విజ్ఞానం. ఈ రెండింటి ద్వారా భగవంతుని ఎలా చేరుకోవాలో తెలియజేసే అద్భుతమైన అధ్యాయమే జ్ఞాన విజ్ఞాన యోగము. జ్ఞానం మనకు మార్గాన్ని చూయిస్తుంది, విజ్ఞానం మనల్ని లక్ష్యానికి చేరుస్తుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని బోధించాడు. ఒక వైద్య విద్యార్థి శరీర నిర్మాణం, వ్యాధులు, చికిత్సల గురించి పుస్తకాలలో చదువుతాడు. ఇది జ్ఞానం. అదే విద్యార్థి తరువాత వైద్యుడిగా మారి రోగులను పరీక్షించి చికిత్స అందించి అనుభవం సంపాదిస్తాడు. ఇది విజ్ఞానం. అలాగే భగవంతుని గురించి తెలుసుకోవడం జ్ఞానం. భగవంతుని సాన్నిధ్యాన్ని జీవితంలో అనుభవించడం విజ్ఞానం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు. భగవంతునిపై ఆసక్తి కలిగి ఉండడం భగవదాసక్తి. మన మనస్సు దేనిని కోరుకుంటుందో దానిపైననే ఆసక్తి కలిగి ఉంటుంది. ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని ఆశ్రయించి కురుక్షేత్ర యుద్ధంలో సహాయం అందించమని దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ వెళతారు. ఇద్దరికీ సహాయం చేస్తానని వాసుదేవుడు 10 లక్షల సైనికులతో ఉన్న సైన్యం ఒకవైపు, ఆయుధం పట్టక యుద్ధం చేయకుండా ఉన్న నేను ఒకవైపు ఏది కావాలో కోరుకోమనగా భగవంతునిపై ఆసక్తి లేదు కనుక దుర్యోధనుడు 10 లక్షల సైన్యాన్ని కోరుకున్నాడు. అర్జునుని ఆసక్తి అచ్యుతుని పైననే కనుక దైవాన్ని కోరుకున్నాడు, విజయుడయ్యాడు. అర్జునుడితో పరమాత్మ చెప్తున్నాడు, నాయందే ఆసక్తి కలిగి ఉండు, నన్నే ఆశ్రయించు, జ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని నీకు అందిస్తాను, శ్రద్ధగా వినమని ప్రారంభించాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇదే నా ప్రకృతి. ఇది 8 విధాలుగా విభజింపబడి ఉంది. నాకంటే ఈ సృష్టిలో శ్రేష్టమైనది ఏదీ లేదు. దాహం తీర్చే శక్తి జలానికి ఉంది. అటువంటి జలంలోని రసాన్ని నేను, సర్వప్రాణులకు తృప్తిపరిచే రసపుష్టి జలంలో ఉంది. ఇదంతా నా వైభవమే. చీకటిలో బ్రతకడం కష్టం కాబట్టి వెలుగు కావాలి. అలా జగతికి వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులలో ఉన్న కాంతిని నేను. వేదాలలో ప్రణవనాదం ఓంకారం, వేద జ్ఞానం అక్షర విద్య అయిన ఓంకారం నేనే. ఆకాశమందు శబ్దరూపంగా ఉంది నేనే. మానవులలో పౌరుషం అంటే శక్తి, మన శరీరంలోని శక్తి ఈశ్వర శక్తే. తొలకరి వానకి భూమి తడిసినప్పుడు వచ్చే మట్టి వాసన పవిత్రమైన పరిమళ గంధం నేనే. అగ్ని యందు వేడి వెలుతురు ద్వారా ప్రకాశించే అగ్ని తేజంలో ఉన్నది నేనే. తపస్సు మునులు ఆచరించేది. ఇది కష్టమైనటువంటిది, అందరికీ సాధ్యం కాదు. చలి, వేడి, ఆకలి దప్పులు మొదలైన వాటిని తట్టుకొని ఆచరించేదే తపస్సు. అలాంటి తాపసులు ఆచరించే తపస్సును నేనే అంటాడు పరమేశ్వరుడు. ఇలా అన్నిట్లో తానై ఉన్న ఆ పరమేశ్వరుడైన జగన్నాథుడిపైనే మనమందరం ఆధారపడి ఉన్నాం. బలవంతులలో కామరాగం లేని బలాన్ని నేనే అంటున్నాడు పరమాత్మ. దేశ సరిహద్దులలో కాపలా కాసే భారత సైనికుల బలం, ధైర్యం దేశ రక్షణ కోసమే ఉపయోగపడుతుంది. స్వార్థం లేని అలాంటి బలంలో భగవంతుని దివ్య శక్తిని మనం చూడవచ్చు. ధర్మానికి విరుద్ధం కాని కోరికను నేనే అని భగవంతుడు తన వైభవాన్ని అద్భుతంగా వివరించాడు. నన్ను ఆరాధించే భక్తులే నాకు అత్యంత ప్రియమైన వారు. వారు 4 విధాలని భగవంతుడు చెప్తున్నాడు. ఆర్తుడు, కష్టాల నుంచి కాపాడమని వేడుకునేవాడు. మొసలి బారి నుండి నన్ను కాపాడు పరమేశ్వర అని ఆర్తితో వేడుకోగానే మొసలి బారి నుండి కాపాడి గజేంద్రుని రక్షించిన ఆర్తత్రాణ పరాయణుడు పరమేశ్వరుడు. అర్థార్థి, సంపదలు కోరేవాడు, జిజ్ఞాసువు,
భగవంతుని తెలుసుకోవాలని అనుకునేవాడు జ్ఞాని, భగవంతుణ్ణి తెలిసినవాడు. ఎవరు ఏ విధంగా పూజించినా, ఎటువంటి కోరికలతో ఇతర దేవతలను పూజించినా ఆ ఫలితాన్ని జగన్నాథుడే ఇస్తాడు. కానీ పరమగతి మాత్రం భగవంతునిపై ఉన్న భక్తితోనే లభిస్తుంది. రాగద్వేషాలు, కోరికలు, అసూయ, అహంకారం వల్ల మనుషులమైన మనం భగవంతుని నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. పాపాలు తగ్గి మనస్సు పవిత్రమైనప్పుడే భగవంతుని తెలుసుకోవడం తేలికవుతుంది. భగవంతుని తెలుసుకోవడం జ్ఞానం, ఆయనను భక్తి ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవడమే విజ్ఞానం. ఈ రెండింటినీ పొందినవాడు జీవిత పరమార్థాన్ని గ్రహిస్తాడు. భక్తి, విశ్వాసం, ఆత్మ సమర్పణతో భగవంతుని ఆరాధించిన వారే నిజమైన శాంతిని, ఆనందాలను పొందగలరు. మనం కూడా శ్రీకృష్ణుని బోధనలను ఆచరిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.